కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు లబ్ధిదారుల ఎంపిక అమలుపై పలు రకాల కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలో పథకం అమలుకు కొత్త నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు వార్తలు వస్తున్నాయి. రైతు బంధు అనర్హులకి కూడా దక్కుతుంది అని కాంగ్రెస్ సర్కార్ అంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయం చేయని వారికి, వందల ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు ఇచ్చింది అని అంటుంది. అందుకే సమగ్ర సర్వే ద్వారా అర్హులకి మాత్రమే పథకం అందేలా ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలోని సాగు భూములు, బీడు భూములు లెక్కలు తేల్చేందుకు రిమోట్ సెన్సింగ్ సర్వే చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా భూముల స్వరూపాన్ని తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేవలను ఇందుకోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. NRSE కేంద్ర సాంకేతిక శాఖ పరిధిలో ఉండడంతో కేంద్రం అనుమతి తీసుకునేందుకు ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ ఢిల్లీకి వెళ్లి అక్కడి ఉన్నతాధికారులతో చర్చలు జరిపినట్టు సమాచారం. NRSE అంగీకారం తెలుపగానే ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలిసింది. వచ్చే వానాకాలం నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ లోపు వివరాలన్నీ సేకరించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ చేపట్టింది. భూముల వివరాలు రాగానే కొత్త మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉందని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరాకు 10,000 చొప్పున పెట్టుబడి సాయం అందించగా కాంగ్రెస్ పార్టీ ఎకరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 1.52 కోట్ల ఎకరాలకు ఏటా దాదాపు 23,000 కోట్ల బడ్జెట్ అవసరమని అంచనా. ఈ నేపథ్యంలో అర్హులకు మాత్రమే ఇచ్చే యోచనలో హస్తం పార్టీ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.